సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో ఉద్రిక్తత నెలకొంది. తమకు రుణమాఫీ కాలేదని వీరవరం ప్రాథమిక సహకార సంఘం రైతులు ఆందోళన చేశారు. గ్రామాల్లోని 66 మంది రైతుల పేర్లను కంప్యూటర్లో నమోదు చేయలేదని ఆరోపించారు. తమ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన సీఈఓని సస్పెండ్ చేస్తే తాము ఎవరిని అడగాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సొసైటీలోని సీఈఓ కంప్యూటర్ నిర్వాహకుడిని విధుల నుంచి తొలగించడం వల్ల సమస్య పరిష్కారం కాదని వారు వాపోయారు. రుణమాఫీ జరిగినట్లు లిస్టులో పేరు వచ్చినా సొసైటీ అధికారులు స్పందించడం లేదని రైతులు మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. అయితే నేను 2022లో 8వ నెలలో డబ్బులు తీసుకున్నాను 40,000. ఇప్పటిదాకా అమౌంట్ అసలు కంప్యూటర్లోనే ఆన్లైన్ చేయలే. మొన్న వచ్చి 4 రోజుల కింద మేము కాగితాలు ఇచ్చినప్పుడు నాకు సెల్ మెసేజ్ వచ్చింది, మీకు మాకు వచ్చిందని. సెల్ మెసేజ్ వచ్చి ఈడికి చూపిస్తే నా పేరు మీద అసలు ఏ నో డేటా ఫౌండ్ అనే చూపిస్తుంది. సల్మా మేడం దగ్గరికి పంపించారు. అక్కడ పోయి చూస్తే నా పేరు అసలు నో డేటా ఫౌండ్ అనే వస్తుంది. వేరే వాళ్ళ డబ్బులు 75,000 నా అకౌంట్లో వేసారు. నా పేరు మీద చూపిస్తుంది. నా పేరు ఆయన పేరు మీద చూస్తే నో డేటా ఫౌండ్ అనే చూపిస్తుంది. మళ్ళీ నా 40,000 ఇప్పటి వరకు మాఫీయే కాలేదు. ఆ డబ్బుల కోసమని కాగితాలు ఇడికి ఇస్తే వీళ్ళు కాగితాలు ఇంకా నీ రాలేదు, నీ పేరు మీద మాఫీయే చూపించలేదని ఇక్కడ అన్నారు. అయితే ఇప్పుడు సీఈఓ సారు చైర్మన్ ఇద్దరు ఉంటేనే మా డబ్బులు ఇప్పుడు ఆ సీఈఓ సారు వల్ల ఆ చైర్మన్ వల్ల ఏదో ఎవరు జనాల వల్ల తప్పు జరిగింది, వాళ్ళు ఉంటేనే ఆ పని మళ్ళీ సరి చేయగలుగుతారు. కొత్త వాళ్ళు వచ్చింది చేయాలంటే ఇంకో 4 నెలల్లో వస్తుంది, టైం పట్టింది. ఆ 4 నెలల టైంలలో ఈ రేవంత్ రెడ్డి సీఎం ఈ రుణమాఫీ కూడా ఎత్తేస్తారు ఆ టైం కల్లా, 4 నెలల టైం కల్లా. కాబట్టి వీళ్ళిద్దరు ఉండి మా డబ్బులు అమౌంట్లు మాఫీ డబ్బులు మాకు వచ్చేటట్టు చేయాలి. సీఓను చైర్మన్ ఇద్దరు ఉండి 80,000 తీసుకున్నా. ఏం జరిగింది? నాకు రుణమాఫీ రాలేదు. రానప్పుడు నేను సార్కి వచ్చి అడిగితే వెంకటేశ్వర్లు అక్కడ కంప్యూటర్లో చూడమని అన్నారు. అడిగితే ఆయన కాలుతోటి గుంజుతుండు తేపకి. గుంజినా నేను అక్కడ సార్ని పోయి అడిగిన, అక్కడ చైర్మన్ సార్కి అడిగితే ఆయన పైనుంచి ఒక ఇద్దరిని పెద్దోళ్ళని పిలిచినప్పుడు మీటింగ్ పెట్టిర్రు. మీటింగ్ పెట్టి మా తన్నోళ్ళు కూడా చాలా మంది వచ్చిర్రు. నేను ఫోన్ చేసిన అందరికి, మా వాళ్ళే 66. నేనే అప్పుడు ఆ రోజు అసలు గొడవ పెట్టి మా తన్నోళ్ళని పిలిచినప్పుడు ఇక్కడ గొడవ చాలా అయింది. మాకు తెలియదు. సిఓ సార్కి సస్పెండ్ చేసింది. సిఓ సార్ ఉంటేనే తప్పు పట్టదని చెప్పిండు. ఆడికి పోయినా సల్మా మేడం ఆడికి పోతే నో డేటా ఫామ్ అని చూపెడుతుంది సార్. నో డేటా ఫామ్ అని చూపెడుతుంది ఆడ. మళ్ళీ ఇడికి వచ్చినా కూడా సార్ అయితే అని అట్నే 2 నెలలు తిప్పిండు నాకు. నేను వచ్చి అడిగితే ఇక్కడ చైర్మన్ సార్ మాట్లాడిండు. అక్కడ మీటింగ్ పెట్టిర్రు. మీటింగ్ పెట్టి సార్ని పిలిచిండు. కోదాల నుంచి 2 సార్లు పిలిపించినప్పుడు నేను కంప్యూటర్లో చూపించిండు. ఆయన ఆ అబ్బాయి ఉండి వెంకటేశ్వర్లు కాదు కూర్చుండు తేపకి. ఈ సార్ కూడా అడిగిండు, రైతులు ఏం చేస్తున్నావు అసలు ఇప్పుడు ఇబ్బంది కాదు.